ధన్యవాదాలు. అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని వన్ బై వన్ తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు చూస్తే లాస్ట్ టైంకి ఇప్పటికి అప్పుడు లంకా ల్యాండ్స్ అన్నీ మనం రిజిస్ట్రేషన్లు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత నిన్న క్యాబినెట్లో కూడా రోడ్ హిట్స్ వాస్తుకు సంబంధించినటువంటి మెజారిటీ రైతులు కోరినటువంటివి కూడా అన్నీ క్లియర్ చేశారు. అది కూడా జీవో ఇచ్చారు. ఇంకా మనకి పెండింగ్ ఉన్న ఇష్యూస్ జరీబ్ ల్యాండ్స్లో ఒకటి పెండింగ్ ఉన్నది. దాని మీద స్టేట్ లెవెల్లో ఒక కమిటీ వేశారు. అగ్రికల్చర్లు, సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ అన్ని క్రైటీరియా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది, మేము చూసాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ చూపించి దాని మీద నెక్స్ట్ సిఆర్డిఏ మీటింగ్లో ఒక అప్రూవల్ తీసుకొని తర్వాత క్యాబినెట్లో పెట్టి జరీబ్ ల్యాండ్స్కి కూడా ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది 2 to 4 వీక్స్లో గవర్నమెంట్ ప్రొసీజర్స్ అయిన తర్వాత. అది కూడా ఒక సక్సెస్ అయిపోయినట్టే. గ్రామ కంటాలకు సంబంధించింది నెక్స్ట్ బిగ్గెస్ట్. అది దాంట్లో ఎక్కువ మంది వాటిని ఎలా చేయాలనే దాంట్లో ఉన్నారు. దానికి కూడా ఒక స్టేట్ లెవెల్ కమిటీ వేశారు. దానికి కాకపోతే ఒక 60 days కావాలన్నారు. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్, చాలా విలేజెస్ ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా 10 సెంట్లు పైన ఉన్న అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేయాలనుకున్నారు కాబట్టి అది టైం పడుతుంది. బట్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అవి కాకుండా ఈసారి మనం ఓవరాల్గా సిఆర్డిఏకి ఎన్ని గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఆ గ్రీవెన్సెస్ని ఏ విధంగా మనం అడ్రస్ చేస్తూ ఉన్నాము అనే దాని మీద ఒక ప్రొసీజర్, ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేయమని చెప్పాం. బిల్డ్ చేశారు. దానికి టోటల్గా ఒక గ్రీవెన్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయటం అన్నా రిజాల్వ్ లేదా రిజెక్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో రిజెక్ట్ చేసిన వాళ్ళకి, రిజాల్వ్ చేసిన వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారా, ఎస్పెషల్లీ రిజాల్వ్ అయిన వాళ్ళల్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది తీసుకొని, ఒకవేళ అదేదన్నా డిఫరెంట్గా మనం అనుకున్న దానికంటే అవుట్కమ్ వేరే విధంగా వస్తే దాని మీద సెకండరీ ఆడిట్ ప్రొసీజర్ ఒకటి పెట్టారు. అంటే వేరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేరే వాళ్ళతో ఆడిట్ చేసి ఆ కంప్లైంట్ని ఒకవేళ రైతు పక్కన కనుక న్యాయం ఉంటే మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా చేశారు. టోటల్ 1427 గ్రీవెన్సెస్ ఉంటే 1216 క్లోజ్ చేశారు, 211 ఓపెన్ ఉన్నాయి అందులో. ఇది ఒక ప్రొసీజర్ ఓవరాల్గా. మనం జనరల్గా ఇచ్చిన వాటిల్లో ఒక కొంత డిసాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఉంది, ఒక 15% డిసాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఉంది. సో వాటిని రీఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. అది ఒక గ్రీవెన్స్ న్యూ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నాం. ఈ టోటల్ కంప్లైంట్స్ని కూడా మంత్లీ మేము కూర్చున్నప్పుడు మానిటర్ చేస్తాం. ఇది కాకుండా ప్లాట్ అలాట్మెంట్స్ తీసుకుంటే గత 3 వారాల్లో 874 ప్లాట్స్కి మనం ఉండవల్లి ఆ ఏరియాల్లో ప్లాట్ లాటరీ తీయాల్సి వస్తే 574 అయిపోయినాయి. ఇంకా 300 మాత్రమే ఉన్నాయి. అది కూడా కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉండటం వల్ల అది ఆగింది. అది కూడా త్వరలో చేస్తారు సిచ్యువేషన్ బట్టి. లంకా ల్యాండ్స్కి వచ్చేటప్పటికి 356 ఉంటే 98 రిజిస్టర్ అయిపోయినాయి. ఇంకా 258 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఏమన్నా, బట్ మా సైడ్ నుంచి సిఆర్డిఏ నుంచి ఇష్యూస్ లేవు ఇందులో. అదేవిధంగా టోటల్ ప్లాట్స్ తీసుకుంటే ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకో 69,421 ఉంటే అందులో కేవలం 7,243 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ రోడ్ హిట్స్ అని, జరీబ్ అని, గ్రామ కంటాలు వీటి వల్ల కొంతమంది కరెక్ట్గా ఉన్న ప్లాట్స్ కూడా ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు. వాటిని అందులో 7,200 అవి ఎవ్రీ మంత్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. టోటల్ ఫార్మర్స్ తీసుకొస్తే 29,000 ఫార్మర్స్లో 1,900 ఫార్మర్స్కే యాజ్ ఆన్ టుడే పెండింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి. తర్వాత బరియల్ గ్రౌండ్స్ అన్నిటికీ కూడా ఎక్కడెక్కడ కావాలనే దానికి సిఆర్డిఏ వాళ్ళు ఒక్కొక్క విలేజ్లో మల్టిపుల్ ప్లేసెస్ చూపించారు. శ్రావణ్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి గ్రామాలతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ని కనుక ఫైనలైజ్ చేస్తే బరియల్ గ్రౌండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. శ్రావణ్ కుమార్ గారు 2 weeks టైం అడిగారు. అదేవిధంగా ఇప్పుడు వరకు అలాట్ చేసిన ప్లాట్స్లో 2 ఇష్యూస్. ఒకటి సర్వే రాళ్ళు బాతి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందని చెప్పడం ఒకటి. రెండోది వాళ్ళు ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే పర్మిషన్స్. ఈ 2 చేస్తే వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకటి సర్వే రాళ్ళు పాతాల్సి మనం ఏమని చెప్పాం, ఒరిజినల్గా March 31 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పాం. దాదాపుగా ఒక 20-30 వేలు
సర్వే రాళ్ళు కూడా క్యాష్ చేశారు. అయితే ఈ రోడ్డు మట్టి తీసి వాటిలో వేస్తుంటే ఈ సర్వే రాళ్ళన్నీ మునిగిపోతున్నాయని ఫార్మర్సు, సార్ ఆ రోడ్డు ఫామ్ అయ్యే వరకు మాకు సర్వే రాళ్ళు పాతొద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే వీళ్ళకి ఏం చెప్పామంటే, సరే కొన్ని రోజులు ఆపి ఎక్కడైతే రోడ్డు ఆ మట్టి మళ్ళీ రోడ్డు మీద వేసి క్లియర్ అయిన తర్వాత సర్వే రాళ్ళు పాతమన్నాము. కాబట్టి March 31కి అవ్వాల్సిందల్లా కూడా అది సీక్వెన్షియల్గా చేసుకుంటా పోతే ఇంకో 3 months ఎక్స్టెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫార్మర్సే రిక్వెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అది ఒక June, Julyకి అవుతుంది, అదొక ఇష్యూ. తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే పర్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు CRDAలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ పెడతా ఉన్నారు, ఇంక్లూడింగ్ పవర్ సప్లై. ఇవన్నీ పెడతా ఉన్నారు కాబట్టి పవర్ తీసుకోవటం అనేది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. దానికి ఏ విధంగా చేయాలి, ఆ పవర్ సప్లై తీసుకురావాలంటే ఇప్పుడు లైన్స్ లేవు. దానికి గౌరవ మంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి నియరెస్ట్ పాయింట్లో నుంచి టెంపరీగా ఎవరన్నా బిల్డింగ్లు కానీ ఏదైనా కట్టుకోవాలంటే పవర్ సప్లై ఎలా తీసుకురావాలనే దాని మీద ఒక మెకానిజంని బిల్డ్ చేస్తారు. చేసినప్పుడు దాంతోపాటు మీకు పర్మిషన్లు అయితే వస్తాయి. కాబట్టి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి FSI. ఆల్రెడీ ఒరిజినల్గా CRDA ఫామ్ అయినప్పుడు ఒక FSI ఇచ్చారు నామ్స్. తర్వాత అనేక మంది రైతులు మాకు FSI పెంచమంటే ఒకసారి ఆల్రెడీ పెంచారు, 2016లో మనం పెంచాం, మళ్ళీ ఇంకొకసారి పెంచమని అడుగుతా ఉన్నారు. దానికి కూడా ఒక కమిటీని వేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్ రెండిటికి వాళ్ళు కొంత ఒక రిపోర్ట్ ఇచ్చారు. రెసిడెన్షియల్లో మా అందరికీ బాగానే ఉంది, కమర్షియల్లో కొద్దిగా ఇష్యూ ఉంది. దాన్ని మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసి నెక్స్ట్ టైంకి దానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి అది ప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో బిలో BPL ఫ్యామిలీస్కి సంబంధించిన అన్ని హెల్త్ కార్డ్స్ని ఫిక్స్ చేశారు. ఇంతకుముందు అమరావతి కార్డ్స్ తీసుకెళ్తే పనిచేసేవి కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాంట్లో ఎక్కడైతే ఆ సాఫ్ట్వేర్లో మోడిఫికేషన్స్ చేస్తే ఇప్పుడు అమరావతి కార్డు అయినా ఆరోగ్యశ్రీ కార్డు అయినా కూడా BPL ఫ్యామిలీస్ అందరికీ కూడా అవి ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేస్తాయి. సో ఆ ఇష్యూ సాల్వ్ అయింది. APL ఫ్యామిలీస్కి వాటికి పబ్లిక్ స్క్రూటినీకి పెట్టారు, అది కూడా ఒక 2 weeksలో ఒక పొజిషన్కి వస్తుంది. అదేవిధంగా పెన్షన్స్ మొత్తం 8,266 టోటల్ అప్లై చేస్తే 4,732 ఇనెలిజిబుల్ అని తీసేశారు. ఇంకా మిగిలిన ఆ ఇనెలిజిబుల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వేరే ప్రాంతం నుంచి మైగ్రేషన్ ఉన్నోళ్ళని వాళ్ళకి ఇవ్వలేదు. అందులో 1,560 స్ప్లిట్ ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంకొక 1,970 అంటే టోటల్గా 3,500 మందికి అప్రాక్సిమేట్గా వ్యాలిడేట్ చేసి వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే విధంగా ఒక క్లారిటీ తీసుకున్నాం. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి, కాకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ బడ్జెట్ నుంచి ఇవ్వాలా లేకపోతే CRDA బడ్జెట్ నుంచి ఇవ్వాలనే దాని మీద కొంచెం క్లారిటీ కావాలి. అది కూడా గౌరవ మంత్రి గారు క్లియర్ చేస్తా అన్నారు. ఒక 47 కేసులకైతే ఫిబ్రవరి నుంచి ఇక్కడ CRDA నుంచి డబ్బులు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అని మనం లాస్ట్ టైం అడిగారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 9 జాబ్ మేళాలు పెట్టారు. 9 జాబ్ మేళాలు పెట్టి 1,100 మందిని హైర్ చేస్తే అయితే లోకల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. రీసెంట్ జాబ్ మేళాలో MLA గారు కానీ ఇంకొకళ్ళు కానీ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా కేవలం 15% ఆఫ్ ది పీపులే లోకల్ పీపుల్ ఆ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారన్నారు. మళ్ళీ కంటిన్యూస్గా అంటే ఆ వర్కులు చిన్న వర్కులను కానీ ఇంకొక రీజన్ కానీ వాళ్ళు అటెండ్ అవ్వటం లేదు. వాళ్ళు అటెండ్ అయితేనే కొద్దిగా మనం కొంత హెల్ప్ చేయగలుగుతాం. కాబట్టి అది కొంచెం మీరు అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఆ గ్రామాల్లో 26 విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం DPRలన్నీ లాస్ట్ మంత్ సిద్ధం చేసి గ్రామ సభలు పెట్టమని చెప్పి గ్రామ సభలు పెట్టి ఆ క్లారిఫికేషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్న మంత్రి గారు అదేవిధంగా MLA గారు 20 గ్రామాల్లో గ్రామ సభలు కంప్లీట్ చేశారు. 7 గ్రామాల్లో వర్క్స్ స్టార్ట్ అయినాయి. మిగిలిన 13 విలేజెస్లో కూడా ఇంకొక 2 weeksలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఆ మిగిలిన 6 విలేజెస్లో 1-2 weeksలో మిగిలిన గ్రామ సభలు కూడా కంప్లీట్ చేస్తారు అవి కూడా. అదేవిధంగా ఇప్పుడు డస్ట్ గ్రామాల్లో తుళ్ళూరు ఈ ప్రాంతంలో విపరీతమైన డస్ట్ వస్తుంది అన్నారు. వాటికి కావాల్సిన ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి వర్క్ చేస్తున్నారు. అది కూడా ఒక 2 వారాల్లో ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా తయారవుతాయి. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించిన వర్క్స్ కూడా అన్ని క్లారిటీగా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఇవి ఓవరాల్గా
మనం తీసుకున్నటువంటి మేజర్ రివ్యూ ఈ రోజున. బట్ ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తా ఉన్నాం. మందడము తుళ్ళూరులో ఊరి మధ్యలో నుంచి ఏ రోడ్లు అయితే పోతున్నాయో అక్కడ ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఏమడిగారంటే మాకు 5,000 ఎంతో రెంట్ ఇస్తా ఉన్నారు, రెండోది మాకు ఇస్తానన్న ప్లేసు లో లయింగ్గా ఉంది. మొన్న ఆయన ఒక వ్యక్తి కూడా చనిపోయారు బాధతోటి, గుండెపోటుతోటి. అక్కడ మాకు వద్దు, వేరే ప్రాంతంలో ఇవ్వమని అడిగారు. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే సింగపూర్ టౌన్షిప్లో అట్లా ఇవ్వమని అడిగారు. మాస్టర్ ప్లాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఏ ప్రాంతంలో అయితే మేము ల్యాండ్ ఇస్తానన్నారో సిఆర్డిఏ వాళ్ళు, దాన్ని ఒక డిజైన్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడున్న ప్లేస్ని చూసుకొని అక్కడ లో ఉందని అనుకుంటున్నారు, దాన్ని ప్రాపర్గా ఫిల్ చేసి లేఅవుట్ చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత బాగుంటే అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాతే వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయించే విధంగా, ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే లేఅవుట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా అవసరమైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 1.5 ఇయర్కి 5,000 కాకపోతే 10,000, అది ఇంకా డిసైడ్ చేయలేదు, మాట్లాడి ఇంకొకసారి వాళ్ళని ఆమోదయోగ్యంగా వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేసే విధంగా తుళ్ళూరు, మందడం ఈ 2 గ్రామాల్లో చేస్తాం. కాబట్టి ఎవరు అపోహలు, ఇంకా వేరే గ్రామాల్లో కూడా ఉన్నాయి, బట్ వాళ్ళిద్దరూ మా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళతోటి జరిగినటువంటిది ఇది ఒక్క విషయం. అన్ని గ్రామాలు లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా కూడా మనం చేసాం. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అదొకది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంకులు లోన్లకు కానీ వాటికి వెళ్ళాలంటే ఇంకా లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా ఈ డాక్యుమెంట్ అన్ని మదర్ డాక్యుమెంట్ అని అన్ని బ్యాంకులకి నోటిఫికేషన్ వెళ్ళింది. ఆ సర్క్యులర్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు సిఆర్డిఏ వాళ్ళు. సో ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాంకుల వాళ్ళు ఎవరు వేరే పాత డాక్యుమెంట్లు అడగడానికి వీలు లేదు. కాబట్టి అది అందరూ రైతులు తెలుసుకోవాలి. ధన్యవాదాలు.